బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై భర్త కిరాతకంగా దాడి చేసి ఆమె కాళ్ళు చేతులు విరిచిన ఘటన కలకలం రేపుతుంది. జనగామ మండలం ఓబుల కేశవాపురం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి మాధవి దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. భర్త మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడని అనుమానించిన మాధవి ఈ విషయంపై భర్తను నిలదీసినట్లు తెలుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చగా ఆగ్రహానికి గురైన మహేందర్ రెడ్డి భార్యపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో మాధవికి తీవ్ర గాయాలు కాగా కాళ్ళు చేతులు విరిగినట్లు తెలుస్తుంది. అనంతరం 2 పిల్లల్ని వెంట తీసుకుని మహేందర్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు బాధితురాలు ఆరోపిస్తుంది. ప్రస్తుతం మాధవి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి. లవ్ మ్యారేజ్ 2018లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి మంచిగానే ఉంటాడు ఆయన. కాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపాడు. చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకునేవాడు. మాడబిడ్డ వాళ్ళ ఆయన వాళ్ళ మా మరిది ఏం చెప్తే అదే అయినవాడు. రీసెంట్గా మే నెలలో వాళ్ళ మరదల్ని తీసుకొచ్చి షాప్లోకి అని చెప్పేసి అమ్మాయితోనే ఉన్నాడన్న. అది మేము అడిగినాను, ఎందుకు అమ్మాయి వద్దు అని అడిగితే లేదు అమ్మాయి కావాలి, నచ్చితే నువ్వు ఉండు, లేదంటే వెళ్ళిపో అన్నాడన్న. సర్పంచ్ వాళ్ళు పిలిపించారు. ఫోన్ చేస్తే నేను రాను, నేను చేయను, కేసు రిట్రో తీసుకుంటూ వస్తా అన్నాడంట. అయితే ఆయన రాను అంటున్నాడు. అమ్మ నువ్వు వెళ్ళు, నువ్వు తాళం పగలు కొట్టుకొని ఇంట్లో ఉండుకో అన్నాడు. తాళం పగలు కొట్టుకొని ఇంట్లో ఉన్నా. పెద్ద సుత్తలు రాడ్లు అవన్నీ తీసుకొని వచ్చి నన్ను కొట్టి, ఇక్కడ సుత్తు తీసుకొని కొట్టిండు, ఇక్కడ నుంచి ఆ బ్యాట్ తీసుకొని కొట్టిండు. నా పిల్లల్ని నన్ను చంపేస్తా, నిన్నెట్ట నన్ను చేసి నువ్వు కులం తక్కువ దాని అని నా పిల్లల్ని బలవంతంగా వేసుకొని వెళ్తుంటే మా వాళ్ళు అడ్డొచ్చారంట. మా వాళ్ళు అడ్డొస్తే మా వాళ్ళతో మీ చెల్లని చంపేసిన, ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపేస్తున్నాను, మీరు అంత కారుతో గుద్దు పంపించేసి నా పిల్లలు